వార్తా న్యూస్ కి స్వాగతం. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న రాక్షస పాలన అంతమొందించడానికి నేను ధర్మవరం కూటమి అభ్యర్థిగా బీజేపీ పక్షాన అసెంబ్లీ బరిలో జనం కోసం నిలబడుతున్నానని అభ్యర్థి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగంగా అధిష్టానం ధర్మవరం టికెట్ కేటాయించిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ధర్మవరం అభ్యర్థి సత్యకుమార్ గురువారం ధర్మవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ప్రచార వ్రతంలో సత్యకుమార్ మాట్లాడుతూ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై అనేక సంచలన ఆరోపణలు చేస్తూ సవాల్ విసిరారు. నేను రాయలసీమ బిడ్డనే, కానీ అరాచకవాదులకి వాళ్ళ భాషలో ఖచ్చితంగా బుద్ధి. మొన్న మధ్య నాకు పెద్ద మనిషి ఫోన్ చేశాడు, సత్యకుమార్ ధర్మవరం పోతున్నావు కదా అన్నారు. అంటే అవునండి వెళ్తున్నాను ఇట్లా అని. అక్కడ ఎమ్మెల్యేతో యాక్టివ్గా ఉంటాడు కదా, ఏదో ధర్మవరం చేస్తుంటాడు, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే సత్యకుమార్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చేస్తుంటాడు. ఆయన ధర్మవరం గుడ్ మార్నింగ్ అని చేసి అక్కడ సమస్యలు ఏమీ తీర్చడు, ప్రజల గురించి పట్టించుకోడు. కానీ ఉదయం లేచినప్పటి నుంచి ధర్మవరం వీధుల వెంట తిరుగుతూ ఎక్కడ ఖాళీ స్థలం ఉందో అన్నాడు. ఇది కాదని అక్కడ కాదని వెంచర్లు వేస్తుంటాడు. ప్రభుత్వ స్థలం అయితే వెంచర్లు వేస్తాడు, ప్రైవేటు స్థలం అయితే కబ్జా చేసుకుంటాడు. ప్రజలు ఆలోచిస్తుంటాడయ్యా అని ఏ నాయకుడు ఇట్లా మాట్లాడలేదు సార్, అవునా అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తా అని ముందే తెలుసుకొని వచ్చా. భూములు కబ్జా మాత్రమే కాదు, మా ఇక్కడ ఉన్న కోయిటిరెడ్డి కొండలను చెరువులను కూడా కబ్జా చేస్తున్నారు, కూడా కబ్జా చేస్తున్నారు. ఇంకా కొత్త విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే కేంద్రం నుంచి నిధులు ఇస్తుంటే నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆ నిధులు పెట్టి దాన్ని అభివృద్ధి చేయకుండా అలాగే పెడుతున్నాడు. ఎందుకంటే ఆసుపత్రి మూతపడితే దాన్ని కూడా కబ్జా చేస్తున్నామని చూస్తున్నాం. కమిషన్ ఎప్పుడు టీవీలో కమిషన్, మీ సొంత భూమి అమ్ముకోవాలన్నా కొనాలన్నా కమిషన్, మీరు కొత్త ఇల్లు కట్టాలన్నా లేదంటే రిపేర్ చేసుకోవాలన్నా కమిషన్, మొత్తం కమిషన్ లో సాగు